ఈ వీడియో చూసిన తర్వాత ఆ నలుగురు ఏమన్నా చేసుకుంటే నాకు ఎలాంటి సంబంధము లేదు. ఒక భిక్షగాడు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సువార్త చెప్పే వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ధర్మ ప్రచారం చేసే వాళ్ళకు కూడా వస్తుంది, ఇస్లామిక్ ప్రచారం చేసే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. రోడ్డు పైన ఎవరైనా భిక్షం అడిగినట్లు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా ఎవరైనా ధర్మం పేరిట భిక్షం అడిగినా వాళ్ళను కూడా కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన ముఠాలు చిన్న పిల్లలను రోజుకు 300 రూపాయల చొప్పున అద్దెకు తీసుకుంటారు. అదే కాకుండా 8 నెలల శిశువులను కూడా నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో పడుకోబెడతారు. చెన్నైలో ఒక భిక్షాటన రాకెట్ బయటపడింది. కొంతమంది మహిళలకు కాషాయ దుస్తులు వేసి మందిరాల ముందు భిక్షం అడిగిస్తారు. అదే మహిళలను బుర్కాలు వేయించి మసీదుల ముందు భిక్షం అడిగిస్తారు. ఇది అత్యంత వ్యవస్థీకృతమైన తెలివిగా నడిపే నేర ముఠా. దీన్నే బెగ్గర్ మాఫియా అంటారు. భిక్షాటన చేసే వ్యక్తుల్లో 2 రకాల బెగ్గర్స్ ఉంటారు. రెండో రకం కాషాయ దుస్తులు వేసుకొని చర్చీలపై మసీదులపై విరుచుకుపడుతూ అడుక్కుంటారు. మన దేశంలో 4 లక్షల భిక్షగాళ్ళు ఉన్నారు. అందులో 21% 12th పాస్ అయిన వాళ్ళే. 3 లక్షలకు పైగా డిప్లొమా లేదా డిగ్రీ చేసిన బెగ్గర్సే ఉన్నారు. ఒక భిక్షగాడు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రెండో రకం భిక్షగాళ్ళు అయితే రోజుకు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తారు. రెండో రకం భిక్షగాళ్ళ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. 2022లో కూలి పని చేసుకున్నటువంటి బీహార్ కు చెందిన సురేష్ మాంజీ కాన్పూర్ కు వచ్చాడు. కాన్పూర్ లో ఉన్నటువంటి యశోద నగర్ స్లమ్ లో అతడు నివసిస్తున్నాడు. తనకు ఒక రోజు విజయ్ అనేటువంటి వ్యక్తి పరిచయమై నీకు పని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అందుకోసమని విజయ్ సురేష్ ని కాన్పూర్ లో ఉన్నటువంటి జక్కర్గట్టి ఫ్లైఓవర్ కిందికి రమ్మన్నాడు. మరుసటి రోజు విజయ్ పని కోసం కాన్పూర్ లో చక్కర్గట్టి ఫ్లైఓవర్ కిందికి వచ్చాడు. కొందరు వెనక నుంచి వచ్చి తన నెత్తిపై నల్లటి గుడ్డ కట్టి తనను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతనికి మత్తు మందిచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం అతని కళ్ళలో ఒక రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి తనను అంధుడిగా మార్చేశారు. అంతటితో ఆగకుండా తన వేళ్లను సైతం నరికేశారు. తన శరీరంలో లోతైన గాయాలు చేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే అతన్ని భిక్షాటనకు రెడీ చేశారు. ఇప్పుడు భిక్షాటనకు రెడీగా ఉన్నటువంటి సురేష్ను ఈ ముఠా 70,000కు ఒక మహిళకు అమ్మేశారు. ఆ మహిళ తనను ఢిల్లీకి తీసుకొచ్చి ఒక ఏరియాలో భిక్షం అడగడానికి వదిలేసింది. ఈ ముఠా సురేష్ తో పాటు ఇతర భిక్షగాళ్లకు రోజు కేవలం 2 రొట్టెలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు సన్నగా బక్క చిక్కిపోయి కనిపిస్తే సానుభూతితో ప్రజలు ఎక్కువ డబ్బులు వేస్తారని. అంతేకాకుండా ప్రతిరోజు వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తూ వాళ్ళ శరీరంలో రకరకాల రసాయనాలు ఇంజెక్ట్ చేసేవారు. కాలక్రమేణా సురేష్ శరీరం ఈ హింసను తట్టుకోలేకపోయింది. తనకు ఇన్ఫెక్షన్ సోకింది. దీని కారణంగా అతడు భిక్షం అడగడానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చేశాడు. అతన్ని కొనుగోలు చేసేటువంటి ముఠా సురేష్ కు బదులుగా ఇంకొకరిని వెతకడం మొదలుపెట్టారు. సురేష్ ను తిరిగి రాజ్తో మళ్ళీ కాన్పూర్ కు పంపించారు. కానీ కాన్పూర్ లో కూడా అక్కడ కూడా భిక్షాటన చేయమని బలవంతం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేరు వేరు సిగ్నల్ దగ్గర నిలబడి సురేష్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ భిక్షం అడగాలని బలవంతం చేసేవారు. సాయంత్రం డబ్బులని కూడా ఈ అపహరణదారులు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయేవారు. కొన్ని నెలల తర్వాత సురేష్ పరిస్థితి మరింత విషమించడంతో తనని రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సురేష్ ఎలాగో అలాగా తన ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ముందు తనను చూసి గుర్తుపట్టలేకపోయారు. అంతలా తన పరిస్థితి మారిపోయింది. సురేష్ కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కేసు పెట్టడం జరిగింది. అప్పుడు సురేష్ యొక్క నిజమైన ఫోటోలు బయటికి రావడం జరిగింది. जाकर उसका हाथ पैर तोड़ा गया। भीख मंगवाने का मामला सामने आया। सुनसान स्थान पर हाथ पैर तोड़ दिए और 12 दिनों तक अपने घर में कैद रखा। बाद में दांत तोड़ दिए गए, आंखों को भी नुकसान पहुंचाया गया। उसके बाद कानपुर में बस स्टैंड के पास बनी बस्ती में एक औरत के पास छोड़कर भाग गया, जहां पर जहरीले इंजेक्शन लगाया गया। కానీ సురేష్ కేసు ఒక్కటే కాదు, ఇలా అనేక కేసులు ఉన్నాయి. వాటి గురించి అన్నిటిని గురించి నేను మాట్లాడే సమయం లేదు. ఎందుకంటే నేను బెగ్గర్స్ 2 గురించి మాట్లాడాలి గనక వీడియోను స్కిప్ చేస్తున్నాను. మొత్తానికి ఇది అత్యంత వ్యవస్థీకృతమైన బెగ్గర్ మాఫియా అని చెప్పాలి. ముందుగా ఈ భిక్షగాళ్ళు ఎవరు, వీరు భిక్షం ఎందుకు అడుక్కుంటున్నారు అనే విషయాలు మనకు తెలియాలి. 2021లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి సంస్థ మరియు ఢిల్లీ ప్రభుత్వ సామాజిక సంక్షేమ శాఖ కలిసి
ఒక నివేదిక విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారంగా భిక్షాటన చేసే వాళ్ళు 2 కారణాల వల్ల భిక్షాటన చేస్తారు. 1 నిస్సహాయ పరిస్థితుల వల్ల, 2 స్వచ్ఛంద ఎంపిక. నిస్సహాయ పరిస్థితుల వల్ల భిక్షాటన చేసే వాళ్ళే ఎక్కువ మంది, స్వచ్ఛంద ఎంపిక వాళ్ళు చాలా తక్కువ మంది. స్వచ్ఛంద ఎంపిక అంటే ఎందుకు అడుక్కుంటారు మరి వాళ్ళు అంటే వాళ్ళు ఈజీ మనీకి అలవాటైన వాళ్ళు. సర్వే ప్రకారం 62% మంది పేదరికం కారణంగా భిక్షం అడుక్కుంటున్నారు. 24% మంది వృద్ధాప్యం, వికలాంగత్వం లేదా అనారోగ్యం కారణంగా భిక్షం అడుక్కుంటున్నారు. 6% మంది భర్తను కోల్పోయిన మహిళలు భిక్షం అడుక్కుంటున్నారు. 3% మంది మాదక ద్రవ్యాలు మరియు ఇతర వ్యసనాలకు అలవాటై భిక్షం అడుక్కుంటున్నారు. రెండో కారణము స్వచ్ఛందంగా భిక్షం అడుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారన్నాను కదా, వాళ్ళు నిస్సహాయస్థితి ఉన్న కారణంగా కాదు, సులభమైన మార్గం కనుక అడుక్కుంటున్నారు. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఒకసారి చూసినట్లయితే 12% మంది సులభంగా డబ్బు వస్తుందని భావిస్తారు. 7% మంది అలవాటుగా భిక్షం అడుక్కుంటారు. 6% మంది వంశపారంపరంగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. 3% మంది మతపరమైన కారణాలతో భిక్షం అడుక్కుంటున్నారు. 3% మంది మతపరమైన కారణాలతో భిక్షం అడుక్కుంటున్నారు. వీళ్ళ గురించి లాస్ట్ లో చెప్తాను. ఇందులో సుమారు 20% మంది భిక్షాటనతో పాటు ఇతర పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అందులో కూలి చేసే వాళ్ళు ఉన్నారు, అందులో మున్సిపాలిటీ చెత్త క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, అందులో రిక్షా నడిపే వాళ్ళు ఉన్నారు, అందులో సహాయ కార్మికులు ఉన్నారు, అందులో వాచ్మెన్లు కూడా ఉన్నారు, అందులో యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ పనుల్లో స్థిరత్వం లేకపోవడమో, తక్కువ వేతనం రావడం వల్ల అదనపు ఆదాయం కోసం ఆల్టర్నేట్ గా వీళ్ళు బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ బెగ్గర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి ఈ భిక్షాటన చేసే వారి పట్ల. నివేదిక ప్రకారం 32% మంది రోజుకు 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారు. 33% మంది 100 నుంచి 200 మధ్య సంపాదిస్తారు. 22% మంది 200 నుంచి 400 మధ్య సంపాదిస్తారు. 1% మంది 400కు పైబడి సంపాదిస్తారు. నివేదిక ప్రకారం వీళ్ళ యావరేజ్ శాలరీ చూసుకుంటే నెలకి 3,000 నుంచి 6,000 మధ్య సంపాదిస్తారని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. అంతేకాక వారిలో చాలా మంది మాఫియా బాధితులు ఉంటారు కనుక రోజంతా కలెక్ట్ చేసిన డబ్బులంతా సాయంత్రం వరకు ఈ మాఫియాకు ముట్ట చెప్పాల్సిందే. ఈ బెగ్గర్ మాఫియా ఎలా మనుషుల్ని గ్యాదర్ చేసుకుంటారన్న విషయాన్ని చూసినట్లయితే నిరుపేద కుటుంబాలను వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ బెగ్గర్ మాఫియా నిరుపేద కుటుంబాల వద్దకు వెళ్ళి కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మాతో పంపమని అడుగుతారు. మీకు కావాలంటే మేము డబ్బులు కూడా ఇస్తామంటారు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మేము తీసుకెళ్లి గొప్ప ఇళ్లలో పెట్టి అక్కడ పని చేయిస్తాం, పూర్తి బాధ్యత వాళ్ళే వహిస్తారని చెప్తారు. ఆడపిల్లలైతే పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇంట్లో పనికి అని చెప్పేసి మాయా మాటలు చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా వీళ్ళు కిడ్నాప్లు కూడా చేస్తారు పిల్లల్ని. మన భారతదేశంలో సంవత్సరానికి 60,000 మందికి పైగా కిడ్నాప్ గురవుతున్నారు పిల్లలు అని నివేదికలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది? 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ అయినప్పుడు భిక్షగాళ్ళందరినీ కూడా ట్రైన్లలో లారీలో ఎక్కించేసి వేరే ప్రాంతాలకు పంపించేశారు. 2017లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు భిక్షగాళ్ళందరినీ కూడాను హైదరాబాద్ నుంచి ఖాళీ చేశారు. అదే కాకుండా పెద్ద వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన పరువు ఎక్కడ పోతుందో అని రోడ్లపై పరదాలు కడతారు, అటు సైడ్ ఏముందో కనిపించకుండా. కానీ వాస్తవానికి దేశం పరువు కోసం కాదు, మన ప్రభుత్వ పరువు కోసం ఈ పని చేస్తారు. ప్రభుత్వం బాధ్యత వీళ్ళందరికీ కూడా సెంటర్స్ ఓపెన్ చేసి అందులో వీళ్ళకు విద్యా వైద్యం ఇస్తూ, మంచి పౌష్టిక ఆహారాలు ఇస్తూ, వీళ్ళలో ఉన్నటువంటి చెడు అలవాట్లు దూరం చేస్తూ, వీళ్ళ మైండ్ వాష్ చేస్తూ మంచిగా చదివించి వీళ్ళను ప్రయోజనకరులుగా చేయాలి. వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తానంటే ఇంటికి కూడా పంపించేసేయాలి. ఇలాంటి పని ప్రభుత్వం చేయగలిగితే ఇలాంటి వాళ్ళ కోసం బాగుంటుంది. బెగ్గర్ మాఫియాకు ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఈ భిక్షాటన చేసే వాళ్ళకు దానం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద ఎవరు కనిపించిన వాళ్ళందరినీ కూడా ఈ బెగ్గర్ మాఫియా ముఠాలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని భావించకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు నీడెడ్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. కనుక మీరు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఇది చాలా వరకు మనం వాళ్ళను కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే అతను ఒకవేళ బెగ్గర్ మాఫియాలో ఉంటే ఆ డబ్బులన్నీ కూడా ఆ మాఫియా తీసుకెళ్తుంది. ఇతరులకు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఒకవేళ మీరు ఇతనికి తిండి పెడితే ఆ తిండి ద్వారా కడుపు నిండా భోజనం చేసి తన అవసరమైనా తీరుతుంది. ఒకవేళ డబ్బులు అవసరం ఉంటే ఏదైనా పని చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అందరూ మాకు ఆహారం ఇస్తున్నారు, అవసరానికి డబ్బులు లేవనే పరిస్థితి తనకు కనిపిస్తే తను పని చేసే ప్రయత్నం కూడా వెళ్తాడు. ఈ విధంగా కూడా మనం ఈ యొక్క భిక్షాటన చేసే వాళ్ళని ఒక కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కనుక ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరినీ అనుమానంగా చూడకుండా మంచి మనసుతో వాళ్ళతో గౌరవంతో మాట్లాడి
వాళ్ళకు ఆహారం మాత్రమే ఇవ్వండి, డబ్బులు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు అని మీతో నేను మనవి చేసుకుంటున్నాను. రెండో రకం బెగ్గర్స్, వీళ్ళు ఎలా అడుక్కుంటారంటే వీళ్ళ స్క్రీన్లపై అకౌంట్ నెంబర్ లేసి మరీ అడుక్కుంటారు, మేము ధర్మం కోసం దేశం కోసం పని చేస్తున్నాము అని. కానీ ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా లెక్క తీసుకునే అవసరం ఉంది. ఆ బెగ్గర్స్ మనం ఏ విధంగానైతే ఆహారం ఇచ్చి ఆపుతున్నామో ఈ బెగ్గర్స్ కూడా లెక్క అడిగి మనం ఆపగలగాలి. మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా సరే మీ పేరు 1వ తారీఖు నాడు ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చాడని చెప్పేసి వీళ్ళ యూట్యూబ్లోనే స్క్రీన్ పై రావాలి. 500 రూపాయలు ఇచ్చినా సరే మీ పేరు స్క్రీన్ పై వచ్చిందా లేదా మీరే చెక్ చేసుకునే బాధ్యులు. మీరు అలా చెక్ చేసుకొని వచ్చిన డబ్బు ఎంత, ఖర్చిన డబ్బులు ఎంత, మిగిలిన డబ్బులు ఎంత, మీరు ఎవరైతే యూట్యూబ్ లో పనిచేస్తున్నారో మీరు తీసుకున్నది ఎంత, మొత్తం టోటల్ గా స్క్రీన్ పై తెల్లగా అక్కడ కనిపించాలి. ఇలా కనిపిస్తేనే మీరు డబ్బులు ఇవ్వండి, ఇలా కనిపించకపోతే మీరు డబ్బులు ఆపేయండి. ఇక ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఒక కండిషన్ పెట్టాలి. అదేంటంటే మీరు ఏ మాట మాట్లాడినా, ఏ వీడియో చేసినా దానిపై వేదాల నుంచో, ఉపనిషత్తుల నుంచో, భగవద్గీత నుంచో రెఫరెన్స్ తప్పకుండా కోట్ చేయాలి. ప్రతి వీడియో మీద ఆ రెఫరెన్సెస్ ఉండాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ వీళ్లకు జారీ చేయాలి. ఇక మూడో విషయం, వీళ్ళు నలుగురే కాకుండా ప్రతి 3 నెలలకోసారి ఒక స్పీకర్ తయారు కావాలి. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి వీళ్ళే చెప్పుకుంటూ పోతున్నారు, వీళ్ళే డబ్బులు దండుకుంటూ పోతున్నారు. ప్రతి 3 నెలలకు ఒక స్పీకర్ బయటికి రావాలి. ఎంత మంది వస్తే అంత పని ఎక్కువ అవుతుంది కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి స్పీకర్ బయటికి రావాలి. అది కూడా గ్రంథ జ్ఞానం తనకు నేర్పాలి. ఆ గ్రంథ పరిధిలోనే తను కూడా మాట్లాడేవాడిగా చేసి మీరు బయటికి పంపాలని చెప్పేసి కండిషన్ కూడా వీళ్ళకు పెట్టాలి. ఇలా పెట్టకపోతే ఈ బెగ్గర్ మాఫియా ఆగదు. ఎందుకంటే సైకిల్ మీద వచ్చిన వాడు కారులో వెళ్తున్నాడు, కారులో వచ్చిన వాడు ఎప్పుడు జర్నీ చేసిన ఫ్లైట్ లోనే జర్నీ చేసే స్థితికి వెళ్ళిపోతున్నారు. కట్టు బట్టలతో హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు లెక్క అడగని కారణంగా వచ్చింది. అంటే మీరు దేశం కోసం, ధర్మం కోసం ఒకవేళ పని చేసే వాళ్ళు అయితే ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని చెప్పేసి ఎవరు అడగలేదు, అడగలేకపోతున్నారు. ఇక నుంచైనా సరే ఏదో అయింది గతం గత, కానీ ఇక నుంచి మీరు 500 రూపాయలు ఇచ్చినా కూడాను 1వ తారీఖు మా పేరు డిస్ప్లేలో ఎందుకు కనపడలేదు అని చెప్పేసి ప్రశ్నించేవారుగా మీరు మారాలి. అప్పుడే ఈ బెగ్గర్ మాఫియా ఆగుతుంది. అప్పుడు చూద్దాం, నేను చెప్పిన మాటలన్నిటికి కూడాను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎంతమంది యూట్యూబ్ లో నిలబడతారో అప్పుడు మనం చూడొచ్చు. ఒకరు నిలబడితే వీళ్ళు స్వచ్ఛందంగా పనిచేసినట్టు, నిలబడకపోతే వీళ్ళు ఫేక్, నిజంగా చెప్పాలంటే బెగ్గర్స్ అని మనం అనుకోవచ్చు. ఇది కేవలం హిందువులకే కాదు, ఇటు క్రైస్తవులకు, అటు ముస్లింలకు కూడా, సువార్త చెప్పే వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ధర్మ ప్రచారం చేసే వాళ్ళకు కూడా వస్తుంది, ఇస్లామిక్ ప్రచారం చేసే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇదే ఫార్ములాను అందరి దగ్గర ఇంప్లిమెంట్ చేయండి. ఆ బిగ్గర్ ను అలా ఆపుదాం, ఈ బిగ్గర్స్ ని ఇలా ఆపుదాం. కనుక మిత్రులారా, మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో కామెంట్లు తప్పకుండా రాయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.